ఎలా? ఆ లంకా నగరానికి వేరే దారి లేదా? పొరపాటున మనం దారి తప్పలేదు కదా స్వామి. నాకు తెలిసిన మార్గం ఇది ఒక్కటే. ఈ సాగర మధ్యంలో ఆ లంకా నగరం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అవును లక్ష్మణ, రావణుడు ఉండేది చిన్న ద్వీపం. ఆ మహాసామ్రాజ్యాన్ని ఈ లంకా నగరంలోనే నిర్మించుకున్నాం. ఇక్కడ నుంచి దక్షిణ దిశగా పోతే లంకా నగరం వస్తుంది. మరి ఈ సాగరాన్ని దాటేదేలా? మీలో ఒకరు వెళ్ళి ఈ సాగరాన్ని దాటి ఆ లంకా నగరంలో సీతమ్మ జాడని వెతికిరండి. అక్కడే సీతమ్మ ఉందని నిర్ధారణకు వస్తే మనంతా వెళ్ళి యుద్ధం చేయొచ్చు. ఈ సాగరాన్ని దాటగలిగే శక్తి మాలో మా జంబవంతునికే ఉన్నది. తాత, మీరే ఈ పనికి శ్రీకారం చుట్టారు. అలా అనంత సభ్యుగా వయసులో ఉండగా ఈ సాగర తీరాన్ని ఇంతపాటులో దాటగలిగేవాడు. ఇప్పుడు ఆ వ్యవహారం నిలబడింది. దాటగలిగే శక్తున్న ఇంటి రాగలిగే శక్తులు. ఇది నా వల్ల కానిదని. మీరే అలా సెలవిస్తే ఎలా తాత? మరి మాలో ఈ సాగరాన్ని దాటగలిగే శక్తి ఎవరికి ఉంది? అలా అనంత సభ్యుగా మనలో ఆ వానరవీరుల్లో అత్యంత శక్తివంతులైన హనుమంతుడు ఉన్నాడు. అతని శక్తి మీద అపార విశ్వాసం నాకు ఉంది. అదిగో ఒంటరిగా ఉన్న హనుమంతుడిని అడుగు చూద్దాం. హనుమా, విన్నావు కదా తాతగారి మాటలు. ఈ సాగరాన్ని దాటగలిగే శక్తి నీ ఒక్కడికే ఉందని. నా వల్ల కాదు, నాకంత శక్తి సమర్థులు లేవు. అలా అనుకున్నా ఇది మీకు సంబంధించిన సాధ్యం. ఈ శక్తి సామర్థ్యాలు మీకు గుర్తుండవు, కానీ మీకు అలా శాపం ఉన్నదని నచ్చావా? హనుమా, ఈ సీతాన్వేషణలో నీ స్నేహమే మాకున్న బలం. నిన్ను కలిసిన తర్వాతనే సీతని వెతికి తీసుకురాగలమన్న ధైర్యం మాకు కాదను. ఈ మిత్రుడి కోసం ఈ కార్యాన్ని చేపట్టమని అర్థిస్తున్నాను. స్వామి, అంత మాట అనవద్దు. మీ దర్శన భాగ్యంతో నా జన్మ పావనమైంది. ఈ రాత్రిలో ఈ కృష్ణ నగరానికి శాంతి వచ్చింది. అభ్యర్థన కాదు స్వామి, ఆజ్ఞేయం. చిటికలో అలంకా నగరానికి వెళ్ళి సీతమ్మ తల్లి ఆచూకి తెలుసుకొస్తాను. హనుమా, స్నేహంలో ఆప్యాయతలే తప్ప ఆజ్ఞలుండవు. ఈ మిత్రుడి కోసం ఈ కార్యానికి నడుము కట్టినందుకు సర్వదా కృతజ్ఞుడు. స్వామి, నేను ఇప్పుడే అలంకా నగరానికి వెళ్ళొస్తాను. కానీ సీతమ్మ తల్లిని ఎప్పుడు చూడలేదు. ఆవిడని ఎలా వర్ణించేది? అమ్మా, నవరత్న ఖచ్చితమైన కాంతి ఎవరి ముఖంలో ప్రసరిస్తుందో, ఏ బొమ్మ చూడంగానే మాతృప్రేమ ఉప్పొంగుతుందో, ఎవరిని చూడంగానే శాస్త్రాంగ ప్రణామం చేయాలనిపిస్తుందో ఆమె హనుమ, మా వదిన సీతమ్మ. అలాగే స్వామి, మీరు దిగులు చెందకండి. స్వామి, సీతమ్మ తల్లిని ఆనవాలుగా ఏదైనా జ్ఞాపకం ఇవ్వగలరా? ఆనవాల ఎలా చెప్పేది? మా వివాహ సమయంలో సీత నా వేలికి తొడిగిన ఈ అంగుళికం తప్ప నా వద్ద ఏమీ లేవు. ఈ అంగుళికాన్ని సీత తప్పకుండా గుర్తింపగలదు. ఇదొక్కటి చాలు స్వామి. మా సీతమ్మ తల్లి చాలు తెలుసుకుని రావడానికి నేను ఇప్పుడే అలంకా నగరానికి బయలుదేరి వస్తాను. ఆశీర్వదించండి. విజయోస్తు హనుమా. దాదా, నాకు కొండలపై ఎగరడం వచ్చు, కానీ ఈ సముద్రం దాటడం అలా అనుకో హనుమా. శత్రువుగా మనమందరం హనుమంతుని సృష్టిస్తే కానీ అతని శక్తి నా వల్ల కాదు. నా వల్ల కాదు.